ఒక వ్యక్తి ప్రతి దినము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడట. ఏమని ప్రార్థిస్తున్నాడంటే ప్రతి దినము దేవునికి మొరపెడుతున్నాడు, ప్రతి దినము దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నీవు నాకు ప్రత్యక్షం కావాలి, అయ్యా నీవు నాకు ప్రత్యక్షమైతే అయ్యా నేను నీతో మాట్లాడతానయ్యా, నువ్వు నాకు కావాలని ప్రతి దినము దేవునికి మొరపెడతా ఉన్నాడట. ఒకరోజు దేవుడు అతను మొర విని ఎందుకో నా కుమారుడు నన్ను పిలుస్తున్నాడు అని మరి అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతనికి ప్రత్యక్షమైతే ఆ వ్యక్తి సంతోషపడిపోయాడు. అబ్బా దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడే, సంతోషం, ఎంత ఆనందమని అతడు సంతోషపడుతుంటే అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నాయనా నువ్వు నన్ను ప్రతి దినము కోరుతున్నావు కదా, నేను నీకేమి చేయగోరుతున్నాను అని అంటే ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా ప్రతి దినము నేను నిన్ను ఎందుకు పిలుస్తున్నానో తెలుసా? ఈ లోకములో అనేక మంది సంతోషంగా ఆస్తిపాస్తులతో సమృద్ధిగా బ్రతుకుతున్నారయ్యా, నాకేమీ లేదయ్యా, నేను నిరుపేదగా బ్రతుకుతున్నానయ్యా, నువ్వు నాకు సహాయం చేయాలయ్యా అన్నాడట. అప్పుడు ఆ దేవుడు అన్నాడంటే నీకేం కావాలనంటే నేను సహాయం చేస్తాను, నీకేం కావాలో అడుగంటే ఏం లేదయ్యా, నాకు ఈ భూమి కొంత భాగం కావాలి, ఎందుకంటే నాకు విస్తారమైనటువంటి భూమి అవసరమయ్యా, ఎందుకంటే అదైతే ఉంటే విలువ నాకు, కనుక ప్రజలందరూ నన్ను విలువగా చూస్తారని ఆశపడి దేవుడిని అడిగాడట. సరే నీకెంత కావాలో చెప్పు నాయన ఇస్తానంటే ఆ వ్యక్తి అన్నాడంట, అయ్యా నువ్వు ఇచ్చేది నాకు సరిపోదు, నేను ఎంత దూరం అయితే పరిగెత్తుతానో, నేను ఎంత దూరం అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆగుతానో అంతవరకు నాకు ఆ భూమిని ఇవ్వయ్యా అని అడిగాడట. సరే దేవుడు అన్నాడట, పరిగెత్తునైనా నీకెంత కావాలో నేను ఇస్తానని. ఒక ప్రియమైనటువంటి వారులారా, అతడు ఒక 1/2 కిలోమీటర్ పరిగెత్తాడండి. ఒక 1/2 కిలోమీటర్ పరిగెత్తితే 1/2 కిలోమీటర్ పరిగెత్తి వెనక్కి తిరిగి చూశాడు. ఓహో నేను 1/2 కిలోమీటర్ పరిగెత్తాను కదా, పరిగెత్తి వెనక్కి చూస్తే కొంతవరకు భూమి వచ్చింది అని ఆలోచించేసి దేవుని వైపు చూడగానే, నాయనా కుమారుడా సరిపోద్దా, చాలా ఇంతవరకు నీకు ఇవ్వనంటే, అయ్యయ్యా నాకు ఇంత సరిపోదు, నాకు ఇంకొంచెం కావాలి, నేను ఇంకొంచెం దూరం పరిగెత్తానని 1 కిలోమీటర్ పరిగెత్తాడు. అదేవిధంగా 2 కిలోమీటర్లు పరిగెత్తాడు. 3వ కిలోమీటర్ పరిగెత్తుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నాయనా సరిపోదా అని అంటే, నాకు సరిపోదయ్యా, నాకు ఇంకొంచెం కావాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా 3 కిలోమీటర్లు పరిగెత్తాడు. ఒక్క వ్యక్తి ఆగకుండా స్పీడుగా 3 కిలోమీటర్లు పరిగెత్తి అక్కడికి వెళ్ళేసరికి ఏమైందో తెలుసా? అతని నోరు ఎండిపోయి అతడు గుండె ఆగి చనిపోయాడు. ప్రియమైనటువంటి వారు పొందుకున్నాడా? తృప్తి లేని జీవితం, నాకు ఏదో కావాలి, నేనేదో పొందుకోవాలి, నేనేదో సంపాదించుకోవాలని ప్రయాసపడాడు. దేవుణ్ణి పిలిచాడు, దేవుడు ఇస్తానన్నాడు, పరిగెత్తాడు. తృప్తి లేక అతడు ఏం చేయరు తెలుసా? చివరికి మరణాన్ని సంపాదించుకున్నాడు.